హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి చాక్లెట్ నట్ క్లస్టర్స్ అండి. ఈజీగా ఎలా చేసుకోవాలి అనేది నేను టిప్స్తో సహా షేర్ చేస్తాను. చాలా ఈజీ అండి, దీనిలో ఫెయిల్ అవ్వడం అనేది ఏమి ఉండదు. చూసేద్దాం. ప్యాన్ తీసేసుకొని అందులో ఆల్మండ్స్, కట్ చేసి పెట్టుకున్న ఆల్మండ్స్ ఫ్రై చేసేసుకోవాలండి. ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ క్యాష్యూస్ కూడా ఫ్రై చేసుకోవాలి సేమ్ ఇలాగే. టెన్ టు 15 తీసుకోండి, సరిపోతుంది. 10 to 15 క్యాష్యూస్, 10 to 15 ఆల్మండ్స్ తీసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ డార్క్ కాంపౌండ్ చాక్లెట్, మిల్క్ కాంపౌండ్ చాక్లెట్, ఇలా 1 బైట్ వస్తుంది కదండి, దానిలో హాఫ్ తీసుకున్నాను. ఇందులో వచ్చేసి డార్క్ మిల్క్ చాక్లెట్, వైట్ చాక్లెట్ 3 యూస్ చేయాలండి. ఆ వైట్ చాక్లెట్ క్లిప్ మిస్ అయిపోయింది. 3 ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోండి. తీసుకొని ఇలా డబుల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేసుకోవాలండి. హైలో పెట్టి మెల్ట్ చేయకండి, చాక్లెట్ డ్రై అయిపోతుంది, అంత పర్ఫెక్ట్గా ఉండదు. ఇది మెల్ట్ అయినట్టు ఎలా తెలుస్తుందంటే వాటర్ కన్సిస్టెన్సీ లాగా అయిపోతుందండి చాక్లెట్. నేను లాస్ట్లో కూడా చూపిస్తాను. ఇలా మిక్స్ చేస్తూ మెల్ట్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీ వరకు మెల్ట్ చేసుకోవాలండి. ఇలా మెల్ట్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి క్యాష్యూస్ అండ్ ఆల్మండ్స్, ఇందులో యాడ్ చేసేసుకోండి. నేను ఈ డ్రై ఫ్రూట్స్తో పాటు 2 teaspoons రైస్ క్రిప్స్ యాడ్ చేస్తున్నానండి. పిల్లలు తినేటప్పుడు క్రిస్పీగా చాలా బాగుంటుంది టేస్ట్. యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకోండి. మీకు ఒకవేళ లేట్ అయ్యి డ్రై అయిపోయినట్లయితే కొంచెం హాట్ వాటర్లో పెట్టి 2 minutes మిక్స్ చేసేసుకుంటే మెల్ట్ అయిపోతుందండి. ఇలా మిక్స్ చేసుకున్నదని బటర్ పేపర్ ఒకటి తీసేసుకొని ఇలా వేసేసుకోవడమేనండి. చాలా బాగుంటాయండి. మీకు ఎంత క్వాంటిటీలో షేపు ఎంత కావాలో అంత చూసి వేసేసుకోండి. చిన్నగా కావాలంటే చిన్నగా, కొంచెం పెద్దగా కావాలి రౌండ్స్ అంటే కొంచెం పెద్దగా వేసేసుకోండి. డ్రై ఫ్రూట్సే కాదండి, డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర అవైలబిలిటీ లేకపోతే పల్లీలు ఉంటాయి కదండి, అవి కూడా ఫ్రై చేసేసి నట్స్ లాగా చేసేసుకొని మిక్స్ చేసేసి వేసేసుకోవచ్చండి. పీనట్స్, అది కూడా చాలా బాగుంటుంది టేస్ట్. ఎక్కడ తడి తగలకుండా చూసుకోవాలండి ఈ చాక్లెట్ ప్రాసెస్. వాటర్ తగిలితే ఏంటంటే చాక్లెట్ పాడైపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆల్రెడీ నేను చాక్లెట్స్ వీడియో చేసి పెట్టానండి, ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. లింక్ డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను నేను. అదేంటండి ఎలా వస్తాయి ఏంటి అనేది డౌట్ ఉంటుందండి కొత్తగా చేసే వాళ్ళకి. ఇది ఫెయిల్ అవ్వడం అనేది ఏమి ఉండదండి. ఈ క్లస్టర్స్కి ఈజీగా చేసేసుకోవచ్చు. చూసారు కదా ప్రాసెస్. ఇలా వేసేసుకున్న తర్వాత అన్నీ ఒక 10 minutes వదిలేసేయండి. 10 minutesలో అంతా డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయింది చూసారా, జస్ట్ అట్లా తీసేస్తేనే వెంటనే వచ్చేస్తుందండి. చూసారు కదా, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇంకా డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఏదైనా అవైలబిలిటీ ఉంటే అవి కూడా యాడ్ చేసేసుకోండి. నేనైతే ఓన్లీ క్యాష్యూస్, ఆల్మండ్స్ యాడ్ చేసేసానండి. రైస్ క్రిప్స్ కూడా ఆన్లైన్లో అవైలబిలిటీ ఉన్నాయండి, మీకు ఒకవేళ కావాలంటే ఆర్డర్ చేసేసుకోవచ్చు. క్రిస్పీగా ఉంటాయండి, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇంతేనండి, చాక్లెట్ నట్ క్లస్టర్స్ రెడీ అయిపోయాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ రెసిపీ మీరు ట్రై చేసి మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.